ఉద్యోగపరంగా మెరుగైన ఫలితాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి అవకాశాలు లేక పేదరికంలో మగ్గుతూ ఉద్యోగాలు లేక గుడిసెల్లో జీవిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంచార జీవనం గడుపుతూ భిక్షాటన చేసేటటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ 26 కులాలలో ఉన్నటువంటి నేతకాని కులం కానివ్వండి, మహర్ కులం కానివ్వండి, మన హోలియదాసరి కులం కానివ్వండి, మిథిలయ్యర్ వారి కులం కానివ్వండి, అదేవిధంగా మాలదాసరి కులం కానివ్వండి, మేమందరము ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి లోపాలను గమనించి స్వచ్ఛందంగా మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని మేము భావించామో మేమందరం స్వచ్ఛందంగా దళితులందరి కోసం 59 కులాలలో 58 కులాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణన్న గారి దగ్గరికి వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా మందకృష్ణ గారు మాకు అంటే గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి నేను నిలబడతానని చెప్పేసి స్వచ్ఛందంగా ఎలాంటి స్వార్థం లేకుండా మా హక్కుల కోసం, మాకు జరిగినటువంటి అన్యాయం కోసం మాకు భుజం తట్టి మాకు సహకరిస్తున్నందుకు నిజంగా హోలియదాసరి కులమే కానీ, మాలదాసరి కులమే కానీ, మహర్ కులమే కానీ, నేతకాని కులమే కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మందకృష్ణన్న గారు ఈరోజు మాదిగ జాతికి మాత్రమే ప్రయోజనాలు జరిగేటటువంటి విధంగా ఉద్యమం చేసినట్లయితే మరి నాకు 9% వచ్చింది, నా కులాలకు బాగానే ఉన్నాయి కదా, నేను మాల ఉపకులాలకు సంబంధించినటువంటి కులాల గురించి నేనెందుకు ఉద్యమించాలి, నేనెందుకు ప్రశ్నించాలి అని చెప్పేసి ఆలోచించేవాడు. కాబట్టి అందుకే మన ఈ మిథిలయ్య వాళ్ళు కానీ, మాలదాసరులు కానీ వాళ్ళు మీటింగులు పెట్టినప్పుడు మందకృష్ణ గారితో నేను కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రేమతో మా దేవుడని కొంతమంది అంటున్నారు, ప్రేమతో అభినవ్ అంబేద్కర్ అని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళ గుండెల్లో నుండి వచ్చినటువంటి మాట అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రూప్ 3లో జరిగినటువంటి లోపాలను, అన్యాయాన్ని సవరించాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా షమీం అఖ్తర్, జస్టిస్ షమీం అఖ్తర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ గారిని నిన్న కలిసి ఈ గ్రూప్ 3లో జరిగినటువంటి లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిజంగా మీడియా మిత్రులారా, మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది సమాజానికి తెలియాలి. కాబట్టి నిన్న నేను షమీం అఖ్తర్ గారు కలిసిన తర్వాత సీరియల్ నంబర్ 40లో మాలసాలో నేతకాని అని ఒక లైన్ ఉంది. మాలసాలో నేతకాని, ఈ మాలసాలో నేతకానిలో 133,072 జనాభా. ఎంత దురదృష్టం అంటే మాలసాలే అనేటటువంటి కులం తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఈ మాలసాలే అనేటటువంటి కులం కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంటుంది. నిజంగా కమిషన్ చైర్మన్ అయినటువంటి షమీం అఖ్తర్ గారికి కూడా ఈ మాలసాలే అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదు అనేటటువంటిది తెలియదు. ఏ రకంగా ఇది శాస్త్రీయమైనటువంటి రిపోర్టు అప్పుడు నేను వివరించడం జరిగింది. సార్, మాలసాలే అనేటటువంటిది ఈ 133,072 నువ్వు నేతకాని అని అంటున్నావు, ఇది నేతకానికి మాత్రమే సంబంధించింది కాదు, మాలసాలే ప్లస్ నేతకాని కలిపితే 133,072 అని చెప్పాడు. నేను అప్పుడు చెప్పిన, సార్ ఇది తప్పు సార్, మీ ఆలోచన విధానం తప్పు. మాలసాలే అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సర్టిఫికేట్ కూడా లేదు, ఉండదు. ఈ మాలసాలే అనేటటువంటి కులం తెలంగాణ రాష్ట్రం లేదు, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంది అంటే అవునా అని తెల్లముఖం వేసినటువంటి సందర్భం మిత్రులారా. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఈ నివేదికలో కుట్ర జరిగింది, అశాస్త్రీయంగా ఉంది, హేతుబద్ధంగా లేదు అనేటటువంటిది చెప్పడానికి ఈ సమాజానికి కానీ, మేధావులకు కానీ, యువకులకు కానీ, ప్రభుత్వానికి కానీ చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమన్నా ఉందా? దయచేసి సమాజం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశం, మహర్
మహర్ అనేటటువంటిది 31,938 ఉంది. మహర్ అనేటటువంటిది కూడా సార్ నేతకాని కులము మహర్ అనేటటువంటిది ఒక్కటే. మహారాష్ట్రలో మహర్స్ అంటారు, అక్కడ మహారాష్ట్రలో బుద్ధిస్టులు ఉంటారు. కానీ మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో 70 నుండి 80% నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు తీసుకుంటారు సార్ అని చెప్పాను. అదేంటి అట్లా కాదు కదా, వీళ్ళంతా బుద్ధిస్టులు అన్నాడు. సార్ ఇది తప్పు సార్, దయచేసి కావాలంటే మీరు మళ్ళొక్కసారి విచారణ జరిపించండి అని చెప్పడం జరిగింది. అంటే మహర్ కూడా ఆయన ఆలోచన ధోరణిలో మహారాష్ట్రలో బుద్ధిస్టులు కదా, ఈ ప్రాంతాలలో కూడా బుద్ధిస్టులు అని చెప్పేసి భావించాడు. ఇది రెండవ నిదర్శనం. అందుకే మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు అంటే మహర్లు నేతకానీలు ఏ రకంగా ఒక్కటి అని తెలియజెప్పడానికి సర్టిఫికెట్లు కూడా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. ఇది జాడి దీపక్ కుమార్, ఈయన సిర్పూర్, కాగజ్ నగర్ లో ఉంటాడు. ఈయన తెలంగాణ మహర్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన జాడి దీపక్ కుమార్, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మహర్. అదేవిధంగా జాడి మురళీధర్ గోదావరి పరాహక ప్రాంతమైనటువంటి కొత్తగూడెంలో ఉంటాడు. జాడి మురళీధర్, ఈయన సర్టిఫికేట్ నేతకాని. ఇంకా నేతకాని మహర్లు ఒక్కటే అని చెప్పడానికి షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ కానీ, మంత్రివర్గ ఉపసంఘానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లే ఆధారాలు, బేసు, ఎంపెరికల్ డేటా కదా. ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనేటటువంటి అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి, షమీమ్ అఖ్తర్ గారికి, మంత్రివర్గ ఉపసంఘానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మేము ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ 26 కులాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం మాల కులం కాబట్టి ఈ అభివృద్ధి చెందినటువంటి కులాలను డి గ్రూప్ లో వేయండి. అదేవిధంగా నేతకాని 1,33,000, మహర్ని 30,000 కలుపుకుంటే 1,65,000. ఈ 1,65,000కి మేము ఈ గ్రూప్ లో ఉన్నామని చెప్పి మా మిథిల్ అయ్యల్ వారు వచ్చారు, మాల దాసరీలు వచ్చారు, దాసరి కొంతమంది హోయ దాసరి వాళ్ళు వచ్చారు. ఈ 1,65,000కు వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా వస్తుంది. మరి ఏదైతే బి గ్రూప్ లో 4వ అతిపెద్ద కులమైనటువంటి బుడగ జంగాలు 1,11,000ను గ్రూప్ 1లో వేసి కొన్ని బలహీనమైనటువంటి కులాలతో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ ఏ ఏర్పాటు చేసినట్టు మాకు నేతకానీలకు, మహర్లకు, మిథిలయ్యవార్లకు, మాలదాసరీలకు, ఓయదాసరీలకు మరికొన్ని బలహీనమైనటువంటి కులాలను కలుపుకొని సి గ్రూప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ మాలా సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలన్నింటినీ డి గ్రూప్ లో వేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, షమీమ్ అఖ్తర్ గారికి, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరొక చివరి అంశం ఏంటంటే మీడియా మిత్రులారా, ఈరోజు రామచంద్రరాజు గారి కమిషన్ వేసినప్పుడేమో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 గ్రూపులుగా విభజించావు. ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఏర్పాటు చేశావు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? గ్రూప్ 4 ఏర్పాటు చేసినట్లయితే ఈ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ హక్కులను మేము దోసుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొంతమంది
స్వార్థ పరులైనటువంటి మాల రాజకీయ నాయకులు వాళ్ళ పర్సంటేజీని పరోక్షంగా పెంచుకోవడానికి ఈ గ్రూప్ 4 ని ఏర్పాటు చేయలేకపోయారు. ఎందుకంటే గ్రూప్ 4 కానీ గ్రూప్ డి కానీ ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ గ్రూప్ డిలోకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, ఈ గ్రూప్ 3లో బలహీనంగా ఉన్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో శ్రామికులుగా, కార్మికులుగా, అదే విధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి భూములపై హక్కులు లేకుండా, ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందకుండా కడు దయనీయమైనటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి 1,33,000 ఉన్నటువంటి నేతకానికి మహర్ 30,000 కలిపి ఎవరైతే ఈ గ్రూప్ 3లో ఉండము అని చెప్పేసి మాతో కలిసికట్టుగా బితులయ్య వాళ్ళు, మాలదాసరి వాళ్ళు, ఓలియదాసరి వాళ్ళు, మరికొంతమంది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వీళ్ళందరినీ కలిపి సి గ్రూప్ ఏర్పాటు చేసి అభివృద్ధి చెందినటువంటి మాలలకు మరికొన్ని కులాలు కలిపి డీలో పెట్టినట్లయితే అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం, అదే విధంగా ఏదైతే గత 30 సంవత్సరాలు దళితులందరూ బాగుండాలని చెప్పి తపన పడుతున్నటువంటి మందకృష్ణ గారి సామాజిక న్యాయం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో 58 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకించి దీన్ని హైలైట్ ఫోకస్ చేసి ప్రచురించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్తే.